గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఈ టైంలో పోలీసులు వస్తున్నారంటే ఇక్కడికి చెక్ చేయండి. ఎవరు సార్? రైడీ ఒకసారి చెక్ చేయాలి. ఎందుకు? ఇక్కడ బిజినెస్ జరుగుతోందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. అర్థం కాలా? ప్రాస్టిట్యూషన్, అయ్యో, వ్యభిచారం. మీరేం మాట్లాడుతున్నారు సార్? అసలు ఏమనుకుంటున్నారు? మీరు పొరపాటు పడి వచ్చినట్టున్నారు. ఈ ఇల్లు అలాంటి కాదు సార్. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు? మా అక్క. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా అక్క, అమ్మ. నాన్న లేడా? మా నాన్న చచ్చిపోయారు. ఇంటికి ఎవరెవరు వచ్చి వెళ్తుంటారు? ఎవరు రారు. పైనుంచి ఒకడు గుంటనక్కలా చూస్తున్నాడు. వాడు ఎప్పుడైనా వస్తుంటాడా? అప్పుడప్పుడు వచ్చి డిస్టర్బ్ చేస్తుంటాడు. ఇప్పుడు మీరు వచ్చారు. ఏయ్ రారా, కూర్చో. పాపం నీ మొగుడు పోయాడంట కదా, పిల్లల్ని ఎలా పెంచుతున్నావు? నా కూతురు జాబ్ చేస్తుంది. బాగా సంపాదిస్తోందా? ఏది నీ కూతురు? ఇంకా రాలేదు. పొద్దునే వస్తుందా? ఏయ్, ఏయ్, ఏడవకు ఏడవకు ఏడవకు. బతకడమే కష్టంగా ఉంటే ఇంకా కూతురికి పెళ్లించేస్తావు కదా? నేను ఉంచుకోనా? నువ్వు కూడా అందంగానే ఉన్నావు. చిన్న వయసులోనే ముగ్గురు పోయడం. ఒకసారి నీ కూతురుతో మాట్లాడు. మీకే లోటు రాకుండా చూసుకుంటాను. నాలాంటోడు ఉంచుకుంటే ఫుల్ సెక్యూరిటీ. ఏంటి? నీ కూతురుతో మాట్లాడి ఒప్పించు. లేదనుకో, బ్రోతల్ కేసులో అరెస్ట్ అయ్యి నా స్టేషన్లో ఉంటుంది. ఒకసారి ఇద్దరు కూర్చొని ఆలోచించుకోండి. నమస్కారం సార్. నువ్వేనా ఈ ఫ్యామిలీని డిస్టర్బ్ చేస్తోంది? లేదు సార్, నేను కాదు సార్. పైనుండి అంకుల్ నువ్వేనా? అంకుల్ కాదు సార్, బ్రహ్మి సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఈ రోజు నుంచి నువ్వు వాచ్మెన్వి. వాచ్మెన్వి. ఈ ఇంటి వైపు ఎవడైనా కన్నెత్తి చూస్తే నాకు చెప్పు. ముఖ్యంగా శృతికి ఎవడైనా లైన్ వేస్తే నాకు ఫోన్ చేయి. అలా మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి సార్. కనుక్కో, స్టేషన్కి వచ్చి తెలుసుకుని నాకు ఫోన్ చేయి. అలాగే సార్. కనుక్కోవాలా? స్టేషన్కి వచ్చి నేను ఫోన్ నెంబర్ తీసుకోవాలా? ఎక్కడ ఉంటాడమ్మా వాడు? ఇక్కడే ఉంటాడు బాబు. ఏం చేస్తున్నారా? ఆ టేబుల్ నెంబర్ 6 లో ఆర్డర్ తీసుకున్నారా? ఆ రెండో అన్నయ్య, నెంబర్ ఇక్కడ ఓనర్ ఎవడు? నేనే. ఏ ఈ మధ్య నీకు బ్రెయిన్ సరిగ్గా పనిచేయట్లేదంట. ఎవరు చెప్పారు? పార్వతమ్మను మర్చిపోయామంట. పాడతామ్మా. ఏ పాడతామ్మా? కొడతామంటే బాబు. గుర్తొచ్చింది. నాకు 2 లక్షలు క్యాంటీన్ పెట్టుకోవడానికి అప్పించింది కొంపదీసి ఆవిడ. నా కొడుకు షర్ట్ కొనాలి. నువ్వు ఇంకేమైనా తీసుకోవాలా? కొన్ని తీసుకోవాలి సార్. Then go ahead. I will join. దాన్ని పట్టుకెళ్ళిపోతా. మా నాన్న వస్తున్నాడు. ముసలి దానికి దమ్కి ఇచ్చావంటే ఏంట్రా? నాన్నరా ఇందా పట్టు. కోర్త ఇది వెళ్ళిపోద్ది లోపలికి. నాన్న ఏయ్, ఏం చేస్తున్నారు ఇక్కడ? ఫ్రెండ్ తో మాట్లాడుతున్నా నాన్న. ఓ, ఇలాగే నా ఫ్రెండ్ తో మాట్లాడేది? ఏనన్నా ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడకూడదా? వీళ్ళు నీ ఫ్రెండ్సా? ఎరా ఏంటన్నా ఎప్పుడు నా మీద అనుమానం? సాయంత్రం 2 లక్షలు పంపించే. సాయంకాలం దగ్గర గంటలు పంపించేస్తాను. పైన పోతే ఇప్పుడు ఇచ్చే. పైన 10 ఏం వా ఇప్పుడే ఇచ్చేస్తాను. దొంగనా. ఇదిగా థ్యాంక్స్ రా. ముసలాం సంగతి చూడు. ఉంటావా? అజయ్, ఏంటిది? వెళ్ళండి. ఏయ్, వాట్ ఇస్ దిస్? డబ్బులు ఇచ్చావేంటి? ఫ్రెండ్షిప్ సార్, ఫ్రెండ్షిప్. డబ్బుకే ఉంది. ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది. కానీ ఫ్రెండ్షిప్ ఒక్కోసారి గంటలో 2 లక్షలు ఇవ్వాల్సి వస్తుంది. ఓహో, కాస్ట్లీ ఫ్రెండ్షిప్. పని చేసుకొని ఇవ్వడరా నీ బాబు మనల్ని? ఎప్పుడు చూడు ఒకే నస. అక్బే ఏంట్రా? నువ్వు వెళ్ళరా, మేము వస్తాం. లాగుతారండి. ఈ బాకీ తీర్చేద్దామని. నువ్వు నాకు బాకీ ఏంటి? అదే సార్, అప్పుడు మీ దగ్గర 10,000 రూపాయలు అప్పు తీసుకున్నాం కదా. నా దగ్గర 10,000 అప్పు తీసుకున్నారా? నా దగ్గర 10,000 అప్పు ఎప్పుడు తీసుకున్నారా మీరు? ఏంటి మీరు అప్పారావు గారు కదా? కాదే. అరే సారీ.
నువ్వేం చేస్తావు నాకు తెలియదు, అర్జెంట్గా లిఫ్ట్ అయిపోవాలి. షాపింగా? యా. మీరు వార్నింగ్. వార్నింగా? ఆగినట్టుందేంటి? ఏం చేసావురా? ఏమో చేతికి దొరికిన వైర్ లాగేసాను రా. ఈ ఎదవలు చేస్తుంటారు. శృతి శృతి ఏంటి స్టక్ అయిపోయిందా? మెకానిక్ లిఫ్ట్ ఆగిపోయింది బే. అరే నువ్వు నా లిఫ్ట్లో గంటలో రిపేర్ చేస్తా. గంట? 1 hour? Oh. God. ఏమైంది? చచ్చిపోతే హ్యాపీగా, ఏ ప్రాబ్లమ్స్ ఉండవు. ఇంటద్ది కట్టక్కర్లేదు, సెల్ ఫోన్ బిల్లు, కరెంటు బిల్లు కట్టక్కర్లేదు, ఇలా షాపింగ్లు కూడా అక్కర్లేదు. ఐబ్రో పెన్సిల్, లిప్స్టిక్లు, ఐ ల్యాష్లు ఏం అక్కర్లేదు. నేనే అంత ఓవర్ గా మేకప్ అవ్వలేదండి. జస్ట్ ఫేస్ వాష్ చేసుకుని కొంచెం లిప్స్టిక్ రాసుకున్నా అంతే, అంతకన్నా ఏం లేదు. ఏంటిది? అది జస్ట్ క్రీమ్. త్వరగా రావే బాబా, అమ్మాయి లోపల ఉండిపోయింది. వాడు అలాగంటాడు గానీ నువ్వు మాత్రం నీ ఎక్స్పీరియన్స్ అంతా ఉపయోగించి తొందరపడి చేయాల్సిన అవసరం లేదు. లేట్ గా చేయి. వీళ్ళు ఎక్కడ దొరికారా బాబు? నువ్వు రావా, నువ్వు రా. ఎవరినైనా లవ్ చేస్తున్నారా? మరి నువ్వు? నచ్చిన వాళ్ళు ఇంకా దొరకలేదు. ఏం కావాలేంటి? బాగా చదువుకుని పెద్ద ఉద్యోగం చేస్తూ చాలా మంచివాడే ఉండాలి. ఒక్క క్వాలిటీ కూడా లేదు. ఏమన్నారు? బెస్ట్ ఆఫ్ లక్ చెప్తున్నావు అండి. ఏ గుండు, ఎక్కు, ఎక్కు. పద, పద, పద. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? నాకు ఎలాంటి అమ్మాయి వద్దు. ఏ? ఏ అంటే ఏం చెప్తాం, ఇలాగే ఎవరి రిక్వైర్మెంట్లు వాళ్ళకు ఉన్నాయి. అమ్మాయిలు అంటేనే అసహ్యం వేస్తుంది. కానీ 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 రెడీ అయిపోయింది సార్. రెడీ అయిపోయిందా? ఆన్ చేసేయ్. అలాగే. ఆన్ చేసేయ్. ఆగు. ఆన్ చేయద్దు. ఇప్పుడు లిఫ్ట్ ఒక్కసారిగా 2 ఫ్లోర్ల కిందకి అలా పడి అలా ఆగాలన్నమాట. ఎందుకురా? ఎందుకురా? పర్లేదు కదా? ఏంట్రా పర్లేదు నీ అబ్బా, లిఫ్ట్ రిపేర్ చేపించు. మనుషులు చచ్చిపోయేలా ఉన్నారు ఇక్కడ. అలాగే. పర్లేదా? సెంట్ బాగుంది. హెయిర్ స్ప్రే ఓ, నా దగ్గర ఇంకా 2-3 ఫ్లేవర్స్ ఉన్నాయి. ఇవేం ఆటలు బాబు? లిఫ్ట్ ఆటలు బాబు. ఇప్పుడైనా ఆన్ చేయొచ్చా సార్? వద్దు. ఇప్పుడు దడేలమని గ్రౌండ్ ఫ్లోర్ లో పడి డోర్ తెరుచుకోవాలి. ఎవడయ్యా మేనేజర్ ఇక్కడ? నేనే సార్. ఏంటి తక్కువ మెయింటెనెన్స్? సారీ సార్. పడిపోతాం చూడు. సరే సార్. శృతి 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 నీకేం కాలేదుగా? ఏం లేదు, కాలేదు. ఏంటి? Suffocated గా feel అయ్యావా? Okay, okay. Are you all right?